హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శుక్రవారం మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే 5:20కి అట్లా అయితే లేచాను. కొంచెం ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట, రాజమండ్రి. అందుకే మార్నింగ్ అయితే లేచానండి. మార్నింగ్ నుంచి కూడా మేము ఇంటికి వచ్చేంత వరకు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోను మొత్తం మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అంతా కూడా షూట్ చేస్తానండి. మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు కూడా వ్లాగ్ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాతో పాటు అయితే బన్నీ గడి కూడా లేచేసి వచ్చేసాడు అనమాట. పిల్లలు అయితే ఇంకా లేవలేదండి, వాళ్ళని కూడా లేపాను. మా పెట్టడానికి అయితే అమ్మాయిని రమ్మన్నాను అనమాట. క్లీన్ చేసి అమ్మాయిని వచ్చేయమన్నానండి. మాప్ పెట్టేసేసి బయటంతా కూడా క్లీన్ చేసేసుకుంది, కానీ అంట్లో అయితే కడిగేసేసి మొత్తం కూడా చేస్తూ వెళ్తే నేను పూజ చేసేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోతామని చెప్పాను. సరే అని చెప్పి అయితే అమ్మాయి అయితే వచ్చేస్తుందండి. బయట సందులో అయితే సందులు క్లీన్ చేసుకుంటుందనమాట. బయటంతా కూడా కడుగుతాను అందండి, అటువైపు సందులో ఉంది. ఇంకా నేను బయట అయితే ఫ్రంట్ అంతా కూడా వీడియో తీస్తాను. మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేషన్ బాగుంది కదా. ముందు రోజే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. అందుకే ఇప్పుడైతే తీసాను అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా మందార పూలు అయితే ఇప్పుడిప్పుడే విడుస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ అనేసరికి. ఇంకా మొత్తం అయితే షూట్ చేస్తానండి. ఇంకా పందిరిలో లైట్లు కట్టకూడదని చెప్పేసి అయితే ఉంచేసామన్నమాట. నైట్ అంతా కూడాను లైట్లు అయితే వెలుగుతూనే ఉన్నాయి. కాసేపు ఆగికైతే ఆఫ్ చేయొచ్చు, మళ్ళీ చీకటిగా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా లైట్లు ఆపలేదండి. బంతిపూలు ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడిప్పుడే విడుస్తున్నాయి అన్నమాట. ఇంకా మొత్తం ఇదంతా కూడా అయిపోయాక అయితే నేను స్నానం చేసుకొని వచ్చేసి అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. మొత్తం ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసాను. మొత్తం పూజ అంతా అయ్యాకైతే ఇలా అయితే ఉంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అయితే ఇల్లంతా కూడా ధూపం వేసేసాను. ఇంకా పాప కూడా స్నానం చేసేసి డ్రెస్ అయితే వేసేసుకుంది. ఇంకా తనకు జడేసేసి అయితే మేము స్టార్ట్ అయిపోతామండి. ఇంక ఈయన కారు తేవడానికి వెళ్ళారనమాట. కారు అయితే తీసుకొచ్చేసారు. బయటంతా కూడా ముగ్గులు చూడండి, ఇంకా కంగారుగా పెట్టేసేసాను అనమాట. కారు అయితే బాబు ఎక్కేసి కూర్చున్నాడండి. ఇంక మేమైతే మొత్తం తాళాలు అవి వేసేసి బయటకు వచ్చామండి. ఇంకా పాప అయితే అమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మ కూడా వస్తుందండి. అందరం వెళ్దాం అనుకున్నాము. ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయిందనమాట. అమ్మ అయితే డైలీ కూడా అండి, ఈరోజు అయితే నేను తొందరగా లేచాను. అమ్మ డైలీ కూడా 4:30కి అట్లా అయితే లేస్తుంది అనమాట. ఎందుకంటే డైలీ దీపారాధన చేసుకుంటారండి అమ్మ. కాశీ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడాను కంటిన్యూగా దీపారాధన అయితే చేస్తున్నారు. నేను కూడా కంటిన్యూగా అంటే డైలీ చేసుకుందామని చేస్తున్నాను, కానీ ఒక్కొక్క రోజు అయితే మాకు అడ్డంకి వచ్చేస్తుంది అనమాట. కుదరట్లేదండి. ఇంకా వారాలు అయితే కంపల్సరీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఏం పెట్టుకోలేదండి. బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసేద్దాం అనుకున్నాము. ఇంకా అమ్మ కూడా అయిపోయిందండి, వచ్చేస్తున్నారు. మేమైతే ఇంకా కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోతామండి. ఫస్ట్ అయితే కార్ ఎక్కక ముందే నన్ను అయితే ఎదురు రమ్మన్నారనమాట. ఎదురొచ్చేసి అయితే మేము కార్ ఎక్కేస్తామండి అందరం కూడాను. మా హీరో చూడండి చక్కగా దిగి అయితే బయటకు వస్తున్నాడు. ఇంకెందుకు దిగుతున్నాము, అందరం రెడీ అయిపోయి వచ్చేస్తామని చెప్పామండి. ఇంక అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడైతే వినాయకుల వారి టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళామండి. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూడా దేవుడి దర్శనం చేసుకోవాలి కదా. పంతులు గారు అయితే గరికి ఇచ్చారనమాట, కారులో పెట్టుకోండి అని. ఇంకా ఆయన రక్ష మనకు లేకోకుండా కూడా మనం ఎక్కడికి వెళ్ళలేం కదండి. ఆయన ఆశీస్సులు అనేది మనకు ఉండాలి కదా. ఇంకా స్టార్ట్ అయిపోయాము.
ఇప్పుడైతే గోపాలపురంలో ఉన్నామండి. టిఫిన్ అయితే చేసేసామనమాట. అదైతే మీతో షేర్ చేసుకోలేదు. ఫోన్ అయితే బాబు జేబులో ఉండిపోయిందండి. టిఫిన్ చేసేసి అక్కడైతే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. అక్కడ దర్శనం అయితే చేసేసుకొని మనకి కొవ్వూరు వెళ్ళడానికైతే కొంచెం దగ్గరలోనే ఇలాగా రోడ్డు మీద టీ షాప్ ఉందనమాట. ఇంకా అక్కడైతే టీ అయితే తీసుకొచ్చారు. ఇంకా పాప అయితే బూస్ట్ కావాలంది. పాపకు బూస్ట్ తేవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మేమైతే టీ తాగేస్తున్నామండి. పాప బూస్ట్ అయితే తాగేసేసాక ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ఇంకా మొత్తం కూడా మీకు మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. మొత్తం కూడా కంటిన్యూగా చూడండి. చూసారు కదా, ఇంకా మనమైతే కొవ్వూరు వచ్చేస్తామండి. ఇక్కడ గోపాదాల దర్శనం అయితే చేసుకొని ఇంకా రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోదాము. గోపాదాల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే ఉందని చెప్పారు. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఈయనైతే ఇక్కడ చెప్తున్నారనమాట, అంటే గుడి చూపిస్తున్నారండి. ఇక్కడ ఉందన్న గుడి మనకి ఇక్కడ సంబంధించి మొత్తం కూడా టెంపుల్స్ అయితే ఇటు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మేమైతే అంటే అనుకొని రాలేదు కదండి, ఇంకా సడన్గా వచ్చాం కదా అని చెప్పి అయితే గోపాదాల దగ్గర దర్శనం చేసేసుకొని అయితే వెళ్ళిపోతాము. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వెళ్తాము అని అనుకున్నాము. ఇంకా గోపాదాల దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇవన్నీ చూడండి, గోవులు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే పుట్టిన దగ్గర నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావటం. అంటే ఎప్పుడు కూడా రాలేదండి. అమ్మ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట.
అంటే కొవ్వూరు అంటే ఒక్కొక్కసారి అయితే వచ్చేవాళ్ళం, కానీ ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడైతే దిగలేదండి. ఏదో ఒక వర్క్ మీద అయితే కొవ్వూరు నుంచి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడైతే దిగలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా నాన్నమ్మ గారు అయితే ఎప్పుడు కూడా గోపాదాల దగ్గరికి వెళ్తాను, గోపాదాల దగ్గర అయితే దర్శనం చేసుకుంటాను అనేవారు. ఆవిడకైతే బాగా ఇష్టమండి గోపాదాలు అంటే. ఆవిడైతే ఇప్పుడు లేరు, ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. ఇంక ఇదంతా కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అంటే చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కదా. అసలు గోపాదాలు చూడంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే దర్శనం చేసుకుంటానా అని అయితే నేను అనుకున్నాను. అనుకోకుండా అయితే మేము మ్యారేజ్కి రావడం, ఇలా దర్శనం చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి చూడండి ఎంత బాగా పడుకున్నాయో. నిజంగా దేవుడి సన్నిధిలో అంత అదృష్టం అనేది ఎవరికి వస్తుంది. గోపాదాలంటే అసలు నాకు తెలియదు అనమాట. ఆవు దూడ ఇలా ఉంటాయని తెలియదండి అసలు. చాలా బాగుంది చూడండి. వీళ్ళనైతే కిందకి దిగి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని అయితే కొంచెం తల మీద వాటర్ చల్లుకోమన్నాను. వీళ్ళైతే దిగుతున్నారనమాట. కొంచెం వాళ్ళ డాడీ దగ్గర ఉండి కొంచెం జాగ్రత్తగా దిగండి అని చెప్తున్నారు. ఎందుకంటే మెట్ల పైన నాచు ఉంటుంది కదా, జారుతుందని అయితే జాగ్రత్తగా దిగమన్నాం అనమాట. దిగేసి అయితే వాళ్ళు కాళ్ళు చేతులు కడిగేసుకొని తల మీద అయితే వాటర్ చల్లుకున్నారు. ఇంకా అమ్మ కూడా గోగుల దగ్గర దండం పెట్టుకుంటుందండి. అమ్మ అయితే వచ్చి తను కూడా చేశాక అయితే తర్వాత నేను వెళ్తాను, ఎందుకంటే నేను వీడియో తీయాలి కదా. ఇంకా అక్కడైతే దర్శనం అయిపోయిందండి. ఇంకా కార్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఏంటి మా అమ్మాయి ఏంటో అడుగుతుంది, మా అమ్మగారు చెప్తున్నారనమాట. అన్నీ తిరిగేసేసి అయితే కంప్లీట్గా అన్నీ అయితే అవ్వలేదండి. ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే అక్కడ స్మూతీ అయితే ఇచ్చారనమాట. అంటే స్మూతీ అంటే ఇది రోజ్ మిల్క్ ఏంటో అర్థం కాలేదు, డిఫరెంట్గా ఉందనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంది. ఇంకా మేము తాగాము, పాప అయితే తాగుతుంది. ఇంకా తాగేకైతే మంచూరియా అయితే తిన్నామండి. స్నాక్ పెట్టారనమాట. మంచూరియా తినేసేసాకైతే ఇంకా కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నామండి. అక్షింతలు వేసేసి వచ్చామంటే వేసేసి వచ్చేసి అయితే కూర్చున్నామండి. కూర్చొని ఇంకా బాబు చూడండి పిల్లి మీసాలు పెట్టుకున్నామని చెప్పి అయితే వాళ్ళ అమ్మమ్మ ఎక్కిరిస్తున్నారనమాట. ఇంకా కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పేసుకున్నాకైతే లంచ్ వచ్చి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు. మేమైతే 6th 7th ఫ్లోర్లో ఉన్నామండి. ఇంకా అక్కడ అయిపోయాకైతే మేము స్టార్ట్ అయిపోయాక మనకి కోటిలింగాల రేవు ఉంటుంది కదండి. అక్కడైతే స్వామివారిది కైలాస శ్మశానం అని ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. అమ్మంది అక్కడికైతే వెళితే చాలా బాగుంటుందంట, గుడిలా ఉంటుందంట, శ్మశానంలా ఉండదంట అని చెప్పిందండి అమ్మ. అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి రాగానే అంటే మామూలుగా ఉంటుంది అని అనుకున్నాము, కాకపోతే సోమవారం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోదామమ్మా అని అయితే చెప్పాను అమ్మకి. ఎందుకంటే అక్కడ మనకి శ్మశానంలోనూ శవాలని కాలుస్తారు కదా, అవన్నీ అయితే కనిపించినాయి అనమాట. ఇంకా వచ్చేయమ్మ అని చెప్పి నాకు కొంచెం భయం అనిపించి వచ్చేసి ఇంక ఇక్కడి నుంచి అయితే అనుకోకుండా వాడపల్లి అయితే వెళ్ళామండి. అసలు మేము అనుకోలేదన్నమాట. వాడపల్లి స్వామివారి దగ్గర నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. చేసుకుంటామంటే వెళ్ళాం, కానీ ఇంకా ఆ టైంలో మనకి గుడి తెరిచి లేదనమాట. ఇంకా లోపలైతే మొత్తం అంతా తిరిగి స్వామివారికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చామన్నమాట. వచ్చాక అయితే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో బయటే అనమాట. ఇది బయట ఫ్లవర్స్ అవి పెట్టారు, చాలా బాగున్నాయండి. అదంతా కూడా వీడియో షూట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తుంటే దారిలో మనకి ఆత్రేయపురం అండి. ఆత్రేయపురంలోనూ అసలు వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఆత్రేయపురం వెళ్తూ ఉండగానే ఇక్కడ చూడండి పూతరేకులు స్పెషల్ కదండి, ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. నేను వీడియో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఏమంటారా అని చెప్పి అయితే నేను వీడియో షూట్ చేయలేదండి. మేము పూతరేకులు తీసుకున్నాము. ఇంకా అది ఇంటికి వచ్చాకైతే ఓపెన్ చేసేసి అయితే మీకు షేర్ చేసుకుంటాను. అంటే పీస్ వచ్చి మనకి 10 రూపాయల నుంచి అయితే 30 రూపీస్ వరకు ఉందండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 30 రూపీస్ అంట. మేమైతే 20 రూపీస్ అయితే తీసుకున్నాం. చూడండి ఆత్రేయపురం అంటే పూతరేకులు స్పెషల్ కదా, అప్పటికప్పుడే చేసి మనకి బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. అసలు టేస్ట్ చాలా బాగున్నాయండి. అక్కడే మనకి టేస్ట్ చేయమని అయితే ఇచ్చారనమాట. పీసు టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఇంకా అనుకోకుండా అయితే మనకి అసలు నేనైతే అనుకోలేదండి కోటిలింగాల దర్శనం, అలా గోపాదాల దర్శనం ఒకటి, మేము వాడపల్లి దర్శనం ఒకటి అవుద్దని. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.